ప్రైజ్ ద లాడ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము సొలొమోను జ్ఞానము. మన పాఠం యొక్క పాఠ్యాంశము 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము, 4వ అధ్యాయంలో కొంత భాగము మరియు 10వ అధ్యాయంలో కొంత భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాము. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చునట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ప్రైజ్ ద లాడ్. కిడ్స్, మనము ముందు పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, దావీదు రాజు వృద్ధుడైన తర్వాత దావీదు రాజు యొక్క కుమారుడైనటువంటి అదోనియా తనకు తానుగా రాజుగా ప్రకటించుకుంటాడనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రవక్త అయిన నాతాను దావీదు భార్యల్లో ఒకదైనటువంటి బెత్షెబా దావీదు దగ్గరకు వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి దావీదు ఆమెతో చేసిన నిబంధనను దావీదునకు జ్ఞాపకం చేస్తారనమాట. ఆ నిబంధన ఏంటంటే, దావీదు తర్వాత బెత్షెబా కుమారుడైనటువంటి, అంటే దావీదునకును బెత్షెబా కలిగినటువంటి సంతానమైనటువంటి సొలొమోను దావీదు తర్వాత ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాజుగా అభిషేకింపబడాలి అని వాగ్దానం చేసి ఉంటాడనమాట. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే దావీదునకు ప్రవక్త అయిన నాతాను అతని భార్య అయినటువంటి బెత్షెబా గుర్తు చేస్తారో, అప్పుడు పెద్దలందరినీ పిలిపించి దావీదు ఇశ్రాయేల్ ప్రజల మీదకి, దావీదు తర్వాత సొలొమోన్ని ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఏ విధముగా రాజుగా అభిషేకించారో ఆ విషయాలన్నిటినీ మనము ముందు పాఠంలో తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ పాఠంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, సొలొమోను రాజు యొక్క జ్ఞానమును గురించి వివరముగా తెలుసుకొనబోతున్నాం అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను రాజు ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాజుగా అభిషేకింపబడిన తర్వాత తన పరిపాలనా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించుటకు కానీ, బలులు అర్పించుటకు కానీ దేవాలయము ఇంకా కట్టబడి ఉండదన్నమాట. అయితే సొలొమోను రాజు దావీదు రాజు వలె దేవునికి భయభక్తులు కలిగి జీవించేవాడనమాట. అతను దావీదు రాజు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించిన కట్టడలను, విధులను సొలొమోను రాజు కూడా తూచా తప్పకుండా పాటించేవాడనమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినముల్లో దేవాలయం లేనందున బలులు అర్పించాలి అంటే వారు ఉన్నత స్థలముల మీదకి వెళ్ళి అక్కడ బలులు అర్పించేవాళ్ళు అనమాట. ఉన్నత స్థలములు అంటే ఏదో కాదు కిడ్స్, ఒక ఎత్తైన స్థలంలో వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ యాజకులు ప్రజల తరపున వాళ్ళు తీసుకెళ్ళినటువంటి పశువులను దేవునికి బలిగా అర్పించేవాళ్ళు అనమాట. ఆ దినముల్లో గిబియోను అనే ప్రదేశంలో ఒక ఉన్నత స్థలం ఉండేదన్నమాట. అది ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తున్న దేశంలో ఉన్న ఉన్నత స్థలములన్నిటిలోకి అది ముఖ్యమైనటువంటి ఉన్నత స్థలమై ఉన్నదన్నమాట. అయితే ఒకానొక దినమున రాజు అయినటువంటి సొలొమోను గిబియోన్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఉన్నత స్థలమునకు వెళ్ళి దేవునికి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను బలిగా అర్పిస్తాడనమాట. ఆ రాత్రి వేళ ఆ గిబియోను ప్రదేశంలో అతడు బస చేసినప్పుడు దేవుడు అతడు నిద్రపోతున్నప్పుడు దేవుడు అతనికి స్వప్నంలో కనబడతాడనమాట. అంటే కళ ద్వారా దేవుడు రాజైనటువంటి సొలొమోనుకు ప్రత్యక్షమవుతాడనమాట. దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో
మాట్లాడతాడనమాట. నేను నీకు దేన్నిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, నీకేదైతే ఇష్టమో అది నన్ను అడుగు, నేను నీకు అది అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు సొలొమోనుకి సెలవిస్తాడనమాట ఆ స్వప్నంలో. అప్పుడు సొలొమోను దేవునికి ఈ విధముగా మనవి చేసుకుంటాడనమాట. ఏమనంటే, ప్రభువా, నీ దాసుడైనటువంటి అంటే నీ దాసుడును నా తండ్రి అయినటువంటి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగపరిచి, అంటే నా తండ్రి నీ దృష్టికి అనుకూలమైన వాటిని చేసి యథార్థమైన మనసు గలవాడై ఉన్నాడు కాబట్టి నీ పరిపూర్ణ కటాక్షము అతని మీద నీవు ఉంచి అతని సింహాసనం మీద అతని కుమారుడైనటువంటి నన్ను నీ ప్రజల్ని పరిపాలించుటకు కూర్చొనిబెట్టి ఉన్నావు. అయితే నా దేవా యెహోవా, నేను బాలుడను, అంటే నేను చిన్నపిల్లవాడిని, నీ ప్రజలను పరిపాలించుటకు కానీ వారి మధ్యలో కార్యములు జరుపుటకు కానీ నాకున్నటువంటి బుద్ధి, నాకున్నటువంటి జ్ఞానము సరిపోదు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఇంత గొప్పదైనటువంటి నీ జనమునకు న్యాయం తీర్చుటకు, అంటే వారి మంచి చెడ్డలు చూడడానికి కానీ ఇంత గొప్పగా విస్తరించబడినటువంటి నీ జనమునకు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చుటకు కానీ నాకు వివేకము గల హృదయము దయచేయము అని దేవుడిని సొలొమోను ఆ స్వప్నంలో వేడుకుంటాడనమాట. రాజు అయినటువంటి సొలొమోను చేసినటువంటి మనవి దేవుని దృష్టికి అంగీకారంగాను అనుకూలంగాను ఉన్నది గనుక అప్పుడు దేవుడు ఏమని సెలవిస్తాడంటే, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. అంటే నువ్వు దీర్ఘాయుష్యుడు, అంటే ఎక్కువ కాలం బతకాలని కానీ, ఐశ్వర్యం అంటే గొప్ప ధనమును కానీ, అలాగే నీ శత్రువుల యొక్క ప్రాణమును కానీ నువ్వు అడగకుండా నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని న్యాయముగా పరిపాలించుటకు జ్ఞానము అడిగితివి కనుక నీ మనవిని నేను ఆలకిస్తున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు అని దేవుడు సెలవిచ్చాడనమాట. అంటే నీ పితరుల్లో, అంటే నీ ముందు సంతతిలో, అంటే మీ తాతల ముత్తాతల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, నీ తర్వాత తరంలో కూడా, అంటే నీ తర్వాత నీ మనవలు ముని మనవల్లో కూడా నీ వంటి వాడు ఒకడును ఉండడు అని దేవుడు సెలవిచ్చాడనమాట. దేవుడు ఇంకా ఏమని సెలవిస్తాడంటే, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, అంటే నీవు కేవలం వివేకము గల హృదయం మాత్రమే అడిగావు, ఐశ్వర్యము ఘనత అడగలేదు. కానీ నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినా సరే నేను వాటిని కూడా నీకు ఇస్తాను. కాబట్టి నీ పరిపాలన కాలంలో రాజుల్లో నీ వంటివాడు ఒకడైనను ఉండడు అని దేవుడు సెలవిస్తాడనమాట. దేవుడు ఇంకా ఏమని సెలవిస్తాడు అంటే, నీ తండ్రి అయిన దావీదు
నా మార్గముల్లో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు, అంటే నీ తండ్రి అయినటువంటి దావీదు ఏ విధంగా అయితే నా మార్గముల్లో నడిచి నేను విధించినటువంటి కట్టడలను నేను పాటించమన్నటువంటి ధర్మం అంతటిని అతను ఏ విధముగా పాటించాడో నీవు కూడా ఆ మార్గముల్లో నడిచి వాటిని గైకొన్నట్లయితే నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని చెప్తాడనమాట. అంటే నీ ఆయుష్ని పెంచుతాను అని చెప్తాడనమాట. అంతలో సొలొమోనుకు మెలకు వస్తుందన్నమాట. అప్పుడు అతడు లేచి అది స్వప్నమని గ్రహిస్తాడనమాట. అంటే అది కళను గ్రహించి గిబియోన్ నుంచి బయలుదేరి తిరిగి యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ ఒక గొప్ప విందు చేయిస్తాడనమాట. తరువాత కొన్ని దినములకు రాజు పరిపాలన కాలంలో ఒకానొక దినమున వేశ్యలైనటువంటి 2 స్త్రీలు సొలొమోను రాజు యొద్దకు వచ్చి నిలబడతారనమాట న్యాయం తీర్చమని. వారికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, అందులో మొదటి స్త్రీ చెప్తుందన్నమాట, మేమిద్దరము ఒకే గృహంలో నివాసం ఉంటున్నాము. నేను బిడ్డను కనిన 3 దినములకు కూడా బిడ్డను కనింది. అయితే రాత్రివేళ నిద్రపోచున్నప్పుడు తన బిడ్డ మీద తను తెలియకుండా పడినందువలన ఆ బిడ్డ చనిపోయింది. అప్పుడు రాత్రివేళ తినేం చేసిందంటే, నేను నిద్రపోచున్నప్పుడు తన బిడ్డను తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టి బ్రతికి ఉన్న నా బిడ్డను తను తీసుకొని వెళ్ళి తన పక్కలో పడుకోబెట్టుకుంది. ఉదయకాలం లేచి నేను నా బిడ్డకు పాలిద్దామని చూసినప్పుడు ఆ బిడ్డ చనిపోయి ఉండడము నేను గ్రహించాను. తర్వాత వేకువైనప్పుడు చూసినప్పుడు ఆ బిడ్డ నాకు పుట్టినవాడు కాడని నేను తెలుసుకున్నాను. కాబట్టి మీరే నాకు న్యాయం తీర్చండి అని చెప్పి రాజు దగ్గర మనవి చేసుకుంటుంది అనమాట. అప్పుడు రెండవ స్త్రీ ఏం చెప్తుందంటే, కాదు బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డే, చనిపోయిన బిడ్డ తన బిడ్డే అని చెప్పి రాజు దగ్గర తను మనవి చేసుకుంటుంది అనమాట. ఈ విధముగా వారిద్దరూ వాగ్వాదం ఆడుచుండగా రాజు ఏమని సెలవిస్తాడంటే, ఒక కత్తి తీసుకొని వచ్చి బ్రతికి ఉన్న బిడ్డని సమానముగా 2 ముక్కలు చేసి 2 స్త్రీలకి ఇవ్వండి అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తాడనమాట. అప్పుడు వెంటనే మొదటి స్త్రీ ఏం చెప్తుందంటే, రాజా నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక ఆ రెండవ స్త్రీకే ఇచ్చేయమని మనవి చేస్తుందన్నమాట. కానీ రెండవ స్త్రీ ఏం చెప్తుందంటే, మా ఇద్దరికీ కాకుండా, అంటే తనకైనను నాకైనను కాకుండా చెరిసగముగా ఆ బిడ్డని ఇయ్యమని రెండవ స్త్రీ చెప్తుందన్నమాట. అప్పుడు వెంటనే రాజు బ్రతికి ఉన్న బిడ్డని చంపకుండా మొదటి స్త్రీకే బిడ్డని అందజేయమంటాడనమాట. ఎందుకంటే ఆ బిడ్డ యొక్క తల్లి తనే అని రాజు తీర్పు తీరుస్తాడనమాట. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎప్పుడైతే రాజు తీర్చినటువంటి న్యాయమును వారు వింటారో వారందరూ ఏమనుకుంటారంటే, న్యాయం విచారించటందు రాజు దైవ జ్ఞానము నొందినవాడు అని చెప్పి గ్రహించి రాజునకు భయపడతారనమాట. ఈ విధముగా కిడ్స్ సొలొమోను యొక్క జ్ఞానము అక్కడ ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి రాజులకేమి అధిపతులకేమి ప్రజలందరికీ తెలియపరచబడినదన్నమాట. సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానము ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి అధిపతుల కంటేను, అలాగే ఐగుప్తు దేశం యొక్క జ్ఞానుల కంటేను
అధికముగా ఉన్నది కాబట్టి అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై భూపతులందరిలో నుండి అలాగే జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చి విని వెళ్ళేవాళ్ళంట. సొలొమోను 3000 సామెతలు చెప్పాడంట. అలాగే 1005 అంటే 1005 కీర్తనలు రచించాడంట. అలాగే సొలొమోను దేవదార వృక్షం, లెబానోను అనే ప్రదేశంలో మొలిచేటటువంటి దేవదార వృక్షం గురించి, గోడలో నుంచి మొలిచేటటువంటి హిస్సోపు మొక్క గురించి, అలాగే చెట్లన్నిటిని గూర్చినటువంటి ఒక శాస్త్రమును రాశాడంట. అలాగే జంతువుల గురించి అంటే మృగముల గురించి, పక్షుల గురించి, ప్రాకు జంతువుల గురించి, అలాగే జలచరముల గురించి అంటే నీటిలో నివాసం చేసేటటువంటి జంతువుల గురించి, వీటన్నిటిని గురించి కూడా అతను శాస్త్రము రచించాడనమాట. ఒక మాటలో చెప్పాలి అంటే బాటనీ, జువాలజీ అనే సబ్జెక్ట్స్కి అతను ఆ కాలంలోనే శాస్త్రములు రచించాడంట. బాటనీ అంటే వృక్షముల గురించినటువంటి ఒక సబ్జెక్ట్ అన్నమాట. దానికి అతను ఒక గ్రంథం, ఒక శాస్త్రము రచించాడంట. అలాగే జువాలజీ అంటే జంతువులను గురించి తెలియచెప్పేటటువంటి ఒక సబ్జెక్ట్ అన్నమాట. దానికి కూడా ఆ దినముల్లో రాజు అయినటువంటి సొలొమోను ఒక శాస్త్రం అంటే ఒక రెఫరెన్స్ గైడ్ని రచించాడంట. అలాగే సొలొమోను జ్ఞానమును గురించి, దేవుడు సొలొమోనుకి ఏ విధముగా తోడై ఉన్నాడనే విషయాలను గురించి తెలుసుకున్నటువంటి షేబా దేశపు రాణి గూఢ అర్థమైన మాటలతో సొలొమోనును శోధించుటకు ఆయన సముఖానికి వచ్చిందంట. గూఢ అర్థమైన మాటలు అంటే చాలా లోతైన విషయాలు కలిగినటువంటి మాటల్ని, అంటే సామాన్యులకు అర్థం కానటువంటి మాటల్ని సొలొమోను మీద శోధించుటకు, అతన్ని పరీక్షించుటకు ఆ మాటలన్నీ తీసుకొచ్చి, ఆ మాటలంటే ఆ ప్రశ్నలన్నిటినీ సొలొమోనుని ఆమె అడిగినప్పుడు, సొలొమోనుకి దేవుడు ఏ విషయము మరుగు చేయలేదు కనుక, దేవుడిచ్చిన జ్ఞానం వలన సొలొమోనుకి ఏ విషయము మరుగై ఉండలేదు కనుక, ఆమె సంధించినటువంటి గూఢ అర్థమైన మాటలన్నిటినీ సొలొమోను సునాయాసంగా చెప్పాడనమాట. ఆమెకు వివరించి చెప్పాడనమాట. అందుకే మనము 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం చదువుకున్నట్లయితే, షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి తనేమంటదంటే, నీ జ్ఞానమును గురించి, దేవుడు నీకు తోడైనటువంటి విధానం గురించి నేను నా దేశమందు తెలుసుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నేను తెలుసుకున్నది చాలా తక్కువ అని చెప్పి, నీ జ్ఞానము చాలా గొప్పది అని చెప్పి రాజు అయినటువంటి సొలొమోనుని పొగుడుతుందన్నమాట. ఇది కిడ్స్ సొలొమోను జ్ఞానం గురించినటువంటి బ్రీఫ్ హిస్టరీ. కిడ్స్, మనము ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకొని దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను, పనులను చేయుటకు అవసరమైనటువంటి జ్ఞానమును మనం దేవుడిని అడిగినట్లయితే ఆయన నిశ్చయముగా మనకు అనుగ్రహించి, మనల్ని ఆశీర్వదించి, మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడని నేను ఈ పాఠం ద్వారా మీకు నీతి బోధ చేయుచున్నాను. నేర్చుకోవలసిన కంఠిత వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము మరియు 6వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.